శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. ఇవాళ మనము మాఘపురాణంలో 8వ అధ్యాయం చదువుకుందామండి. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడికి ఉపదేశం ఇచ్చడం అన్నమాట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశమును జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు వీరుడు ఉండేవాడు అన్నమాట. అతడు ఏంటంటే మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువు దత్తాత్రేయుడు అన్నమాట. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ దగ్గరికి వచ్చి నమస్కరించి, మీ అనుగ్రహమున అనేక విషయాలు తెలుసుకున్నాను, మాఘమాస మహత్యం గురించి కూడా చెప్పండి, దాని విశిష్టత గురించి చెప్పండి అని కోరుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఈ విధంగా చెప్తాడు. భద్రఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ నదుల్లో ముఖ్యమైన 12, అందువల్లనే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు పుష్కరాలు వస్తాయన్నమాట. పూర్వకాలంలో గంగానది ఉత్తర భాగంలో భాగ్యపురం అనే పట్టణం ఉండేది. అందు నివసించే ప్రజలు ఏంటంటే బాగా కుబేరుల వాళ్ళగా ధనరాశులతో ఉండేవాడు అనమాట. హేమాంబరుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతను చాలా ధనధాన్యాలతో ఉండేవాడు. అతనికేమో 2 కుమారులు ఉండేవారు. చాలా గొప్పదనంతుడు కదా ఇతను. కొంతకాలానికి ఏమవుతుందంటే ఇతను మరణిస్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కొడుకులు 2 కూడా తండ్రి బాగానే ఆస్తులు 2 చెరో సగం పనిచేసేసుకుని వ్యసనాలకు లోనవుతారనమాట. చాలా వ్యసనాలకి లోనయ్యి 2 కూడా చెరో ఉప్పుడు గత్తిని ఉంచుకుని ఉంటారనమాట. ఒకసారి పెద్దవాడు ఏమవుతాడంటే దైవవశమున అడవిలో పెద్ద పూల నోట్లో పడి మరణిస్తాడు. చిన్నవాడేమో విద్యాన్వనంలో విహరిస్తూ ఉండగా పాము కాటుతో మరణిస్తాడనమాట. వాళ్ళిద్దరిని యమలోకాలను తీసుకెళ్తే పెద్దవాడిని యమలోకంలో ఉంచి చిన్నవాడిని విష్ణులోకాలకు పంపిస్తారు. చిత్రగుప్తుడు వాడు చిట్టా చూసి అప్పుడు చిన్నవాడు అడుగుతాడనమాట, ఇదేంటి నేను అన్నయ్య ఒకే తప్పుడు పనులు చేశాం కదా, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నువ్వు నీ వేసని కలగడానికి వెళ్ళేటప్పుడు నది దాటి వెళ్ళేవాడివి, అదే అందులో మాఘమాసం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏమో బ్రాహ్మణుని చూసేవాడివి, ఆ నది దాటేటప్పుడు ఆ నీటి తుంపర్లు నీ మీద పడేవి, దానివల్ల మాసంలో చేసే స్నానం ఫలితం వచ్చింది. రోజు బ్రాహ్మణుని చూసేవాడివి, అందువల్ల బ్రాహ్మణుని చూసిన పుణ్యం కూడా వచ్చింది. దానివల్ల నీకు ఏంటంటే మాఘమాస పుణ్యము, మాఘమాస స్నానము చేయడం వల్ల వచ్చింది. మీ అన్నయ్యకి అది లేదు, అందుకని పుణ్యవంతుడు కాబట్టి నేను విష్ణులోకానికి పంపిస్తున్నాము అని చెప్తారు. అప్పుడు ఆ చిన్నవాడు చాలా సంతోషించి, అమ్మో నాకు తెలియకుండా చేసిన దానికి ఎంత పుణ్యం వచ్చింది కదా అని చాలా 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 సంతోషిస్తాడనమాట. అందువల్ల మనం తెలియకుండా తెలిసి చేసిన మాఘమాస స్నానం విధి విధంగా చేస్తే మాత్రం పాపాలన్నీ నశించి పుణ్యాలు కలుగుతాయండి. తప్పకుండాను మాఘమాస స్నానానికి